హాయ్ ఆల్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బావున్నాను. మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతు రమ్య వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నా బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. నేను బర్త్‌డేకి జస్ట్ 1 డే బిఫోర్ హైదరాబాద్‌కి రావడం వల్ల క్లీనింగ్ పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని పొద్దున్నే పూజ చేసేసుకొని టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము మల్లికార్జున స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైనది. బీరంగూడ గుట్ట టెంపుల్ అంటారు. ఇక్కడ చాలా ఫేమస్ మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి ఇక్కడ. చాలా మంచిగుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఆ టెంపుల్‌లో మంచిగా దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. బర్త్‌డే రోజు కదా! హడావిడిగా చిన్నగా షూట్ చేశాను. సో, వీలున్నప్పుడు ఇంకా మంచిగా డీటెయిల్‌గా టెంపుల్ గురించి మంచిగా షూట్ చేసి మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆహ్, సిటీ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా బీరంగూడకు దగ్గరలో చందానగర్, పటాన్ చెరు, అమీన్‌పూర్ దగ్గర ఉంటే మాత్రం ఈ 2 టెంపుల్స్‌నైతే విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా, చాలా అనిపిస్తుంది. చాలా పురాతనమైన టెంపుల్స్ కూడా చాలా విశిష్టత కలిగి ఉన్న టెంపుల్స్ ఈ 2 టెంపుల్స్ వచ్చేసి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో సత్యనారాయణ నోము ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ ఎవ్రీడే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ముందుగానే బుక్ చేసుకోవచ్చు. లేదా ఆ రోజైనా బుక్ చేసుకొని మనం వ్రతంనైతే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, నెక్స్ట్ ఇంటికొచ్చేసాము. ఈ డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ షీ నీడ్స్‌లో తీసుకున్నాను. నా వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి ఈ డ్రెస్ అయితే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రెస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. షీ నీడ్స్‌లో తీసుకున్నాను. ఆలియా కట్ డ్రెస్. మల్మల్ కాటన్ వచ్చేసింది ఫ్యాబ్రిక్. చాలా బావుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. మొన్న మాంగళ్య షాపింగ్ మాల్‌కి నా బర్త్‌డే కోసం షాపింగ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ షూట్ చేశాను కదా! అందులో వచ్చేసి డ్రెస్ స్టిచ్చింగ్ అవ్వలేదు. సో, ఈ డ్రెస్ కూడా కొత్తదని చెప్పేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ రోజ్ ఫ్లవర్ మొక్కలన్నీ నా బర్త్‌డే రోజు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో, అన్నీ డిఫరెంట్ కలర్స్ ఒక్కటి రిపీట్ అవ్వదు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఉండింది. ఒక 7, 8 ఉన్నాయనుకుంటా. ఈ రోజ్ ఫ్లవర్ చెట్లన్నీ చాలా అంటే చాలా బావున్నాయి. నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి మా ఇంట్లో ఆల్రెడీ ఉండింది. రెడ్ కలర్ రోజ్. మన బర్త్‌డే రోజు ఏదో ఒక మొక్కని నాటాలంటారు కదా! సో, మా హస్బెండ్ ఇలా మొక్కలన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సంతోష్. నా బర్త్‌డే రోజు ఏదో పెద్ద పెద్ద ప్లాన్స్ ఏం పెట్టుకోను. నాకు దగ్గరి వాళ్ళతో నేను వాళ్ళతోటి చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను. సింపుల్‌గా కొత్త డ్రెస్ వేసేసుకొని టెంపుల్‌కెళ్ళేసి ఇంట్లో కూర్చొని మంచిగా మనకు నచ్చినవి టేస్టీగా వండుకొని తినేసి, మంచిగా మనకి నచ్చిన వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటాను. ఇంకా మా హస్బెండ్ నుంచి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కావాలని నేనెప్పుడు కోరుకోలేదు. తను నేను హ్యాపీగా, హెల్తీగా ఉంటే సరిపోద్ది అనుకుంటాను. ఇంకా ఈ ఇయర్ నా బర్త్‌డే రోజు అసలు బర్త్‌డే కేక్ కూడా కట్ చేయాలనిపించలేదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా! మా బాబుకి జలుబు, దగ్గు ఏమన్నా అటాక్ అయితాయని చెప్పేసి అది కూడా వద్దని చెప్పాను గానీ, మా హస్బెండ్ వినలేదు. కేక్ ఎవ్రీ ఇయర్ కట్ చేస్తావు కదా! ఈ ఇయర్ కూడా పక్కా కట్ చేయాలని చెప్పేస్తే తీసుకొచ్చాడు. సో, కేక్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తి వంకాయని చాలా సింపుల్ మెథడ్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు, నువ్వులు మంచిగా వేయించుకొని, అందులో మనకి ఒక వెల్లుల్లి మొత్తం వేసేసుకొని, అందులోనే కొంచెం జీలకర్ర వేయించేసి, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకుంటే, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకెక్కువగా మంచిగా వస్తుంది. ఈ గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడో 2 మంత్స్‌కి లేపోతే 1 మంత్‌కి ఒకసారి అలా ప్రిపేర్ చేస్తాను. కానీ చాలా బాగా కుదురుతుంది. నాకంటే మా హస్బెండ్‌కి ఎక్కువ ఇష్టం. సో, నా బర్త్‌డే రోజు పెద్దగా ఏమీ నాన్ వెజ్ ఏమి వండుకోలేదు. సింపుల్‌గా ఇలా గుత్తి వంకాయని ప్రిపేర్ చేశాను. ఈ కర్రీని ప్రిపేర్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి చాలామంది స్కిప్ చేస్తారు. కానీ నాకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది. చాలా ఈజీగా చేసేస్తాను. గ్రేవీని గుత్తి వంకాయలో ఇలా పెట్టేసి నేను ఫ్రై చేయను. నేనెలా చేస్తానో చూడండి.
అలానే ఈ ప్రాసెస్ చేస్తూ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ కర్రీ కోసం మంచిగా లేతగా ఉన్న వంకాయలైతే నేను తీసుకున్నాను. ఈ వంకాయలొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగా పండాయి. మా అమ్మ కోసిచ్చింది మంచిగా వండుకోమని చెప్పేసి. చాలా బాగున్నాయి. ఏ కాయ కూడా ఎక్కడ పురుగు లేదండి. చాలా బావుంది. ఈ వంకాయలు బావుంటే మనకి టేస్ట్ ఇంకా వస్తుంది. అవి కూడా లేత వంకాయలివి. చాలా అనిపిచ్చింది. జస్ట్ కట్ చేసి నేను సాల్ట్ వాటర్‌లో వేసేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రేవీని ఈ వంకాయలో అస్సలు డిప్ చేయను. అలానే నేను వంకాయల్ని ఫ్రై చేసుకున్నాక ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా వేసేసి కుక్ చేస్తాను. ఈ ప్రాసెస్‌లో చాలా క్విక్‌గా అయిపోతుంది గుత్తి వంకాయ. మనము గ్రేవీని గుత్తి వంకాయలాగా పెట్టేసి అదంతా పెద్ద ప్రాసెస్. ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీని మిగతా కర్రీస్ లానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పోపు దినుసులన్నీ వేశాక ఆనియన్స్ వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం మసాలా కోసం నేను 2 లవంగాలు, 2 యాలకులు వేశాను. కుదిరితే బగారాకు కూడా వేసుకోవచ్చు. మంచిగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకున్న ఆహ్, వంకాయలనేది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇంకా నేను నా బర్త్‌డే రోజు 8 వసంతాల మూవీ చూసానండి. చాలా అంటే చాలా బావుంది. అసలు ఎంత తీశాడో డైరెక్టర్. మెయిన్‌గా టీనేజర్స్ ఈ మూవీ చూడాలండి. చాలా అంటే చాలా బావుంది. ఒక మంచి బుక్ చదివినట్టు అనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకి ఈ మూవీ అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా బావుంది. మంచి ఫ్యామిలీ మూవీ. ఇలాంటి మూవీస్ ఈ జనరేషన్‌లో అసలు రావడం చాలా కష్టం. డైరెక్టర్ చాలా తీశాడు. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సమాజంలో అమ్మాయిలంటే ఎలా ఉండాలనేది డైరెక్టర్ చాలా చూపిచ్చాడు. మూవీలోని ప్రతి డైలాగ్ చాలా అంటే చాలా బావుండిందండి. డైలాగ్సే కాకుండా సాంగ్స్ కూడా చాలా డెప్త్ మీనింగ్‌తో ఉన్నాయి. హీరోయిన్ మాట్లాడే ప్రతి డైలాగ్‌కి మనం కనెక్ట్ అయిపోతాము. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది డైలాగ్స్ అన్నీ. పేరెంట్స్ పిల్లలతో బిహేవ్ చేస్తే వాళ్ళు ఎలా ఎదుగుతారు, అలానే మంచి మంచి విలువలు, గుణాలతో పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎంత బాగా డెవలప్ అవుతారు. అలానే గురువుల్ని గౌరవించడం ఎలా అనేటివన్నీ ఈ మూవీలో చాలా బాగా చూపిచ్చారండి. గురువుకున్న ప్రాధాన్యత ఈ మధ్య కాలంలో మూవీస్‌లో చాలా చెడుగా చూపిస్తున్నారు. ఈ మూవీలో మాత్రము గురువుని ఎలా గౌరవించాలనేది చాలా అంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. చాలా బావుండింది. ఆ గురువుకి ఇచ్చే ప్రాధాన్యత కూడా చాలా బావుండింది. అలానే ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే విలువలు కూడా చూపిచ్చారు. ప్రతి ఒక్కటి 8 వసంతాలు, 8 గుణాలు లాగా చాలా చూపిచ్చాడు. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్‌లో దొరికితే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా! అది చూపిచ్చాడు. సో, ఫైనల్లీ ఈ మూవీలో ఉన్న మంచి మంచి విషయాలని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. సో, చాలామంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అండి. సో, నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంది. ఒక మూవీ గురించి ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే. సో, మూవీ చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకైతే కలుగుతుంది. నెక్స్ట్ మన వంట విషయానికొచ్చేస్తే గ్రేవీ అంతా వేసేసి తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. టేస్ట్ బావుంటుంది. చింతపండు రసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. గ్రేవీ అంతా వంకాయలకంతా పట్టుకుంటుంది. వంకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఈ గ్రేవీ వేయాలి. ఫస్టే గ్రేవీ వేస్తే మాత్రం వంకాయలు అస్సలు కుక్ అవ్వవు, గట్టిగా ఉంటాయి. వంకాయలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్పూన్‌తో ప్రెస్ చేస్తే 2 వక్కలు అవ్వాలి. అలా అయిన తర్వాతనే మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా వేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మనము పల్లీలు వేయించి మిక్సీ పట్టేసాం కదా! ఇలా కుక్ చేసినప్పుడు అందులో ఉన్న ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మీ ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి నచ్చుతుంది. మంచి కాంప్లిమెంట్స్ అయితే మీకు వస్తాయి. డెఫినెట్గా నేను చెప్పినట్లుగా ఇలా చేయండి. చాలా బాగుంటుంది. చూడండి, నూనె అయితే పైకి తేలింది. ఈ స్టేజ్లో కొంచెం కలుపుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని మనము దింపేసుకోవడమే.
చివరిగా ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి అయినా లేకపోతే పచ్చి ధనియాల పొడి అయినా వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతే. ఇంకా కుదిరితే డ్రై మెంతి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి దింపేస్తే బాగుంటుంది. సో ఫైనల్ అయితే ఇలా క్రాకరీ యూనిట్లో పెట్టేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఫైనల్లీ నా బర్త్డే రోజు మంచిగా గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకొని 8 వసంతాలు మూవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను. ఇక మా హస్బెండ్ వద్దంటున్నాను, కేక్ తీసుకొచ్చాడు. కేక్ కట్ చేసి మంచిగా తినేసి నెక్స్ట్ ఇలా గుత్తి వంకాయ కర్రీ పెట్టేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మొక్కలు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను కదా, వాటికి పాట్స్ కోసం అని చెప్పేసి నర్సరీకి వెళ్తే చాలా కాస్ట్ చెప్పాడు. సో అన్నీ తిరిగేసి ఏమీ తీసుకోక ఇంటికి వచ్చేసి ఆన్లైన్లో మీషోలో పెట్టేసుకున్నాము. ఆర్డర్ వచ్చాక వాటిని ప్లాంటింగ్ చేసేది కూడా వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఫైనల్గా వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.